విక్టరీ వెంకటేష్ వర్సెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరి మధ్య నువ్వా నేనా అనంతల 4 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే జరిగింది. ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు విజయం సాధించారు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. మీరు ఇచ్చే సపోర్టు మరెన్నో ఇలాంటి వీడియోలు చేయడానికి నాకైతే కాస్త బూస్టప్ అయితే అందిస్తుంది. వీరి మధ్య మొట్టమొదటి పోటీ 2001 సంవత్సరంలో జరిగింది. మన విక్టరీ వెంకటేష్ గారు ప్రేమతర అనే చిత్రంతో రావడం జరిగింది. ఈ మూవీ భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని అయితే చూసింది. ఈ మూవీ లవ్ స్టోరీతో వచ్చినప్పటికీ సాంగ్స్ మాత్రమే ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి 2 వారాల గ్యాప్తో మన జూనియర్ ఎన్టీఆర్ గారు నిన్ను చూడాలని అనే మూవీ రావడం జరిగింది. ఈ మూవీ కూడా లవ్ స్టోరీతో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇలా మొదటిసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య రెండవసారి పోటీ 2002 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆది మూవీ తరడం జరిగింది. ఈ మూవీ యొక్క దర్శకుడు వివి వినాయక్ గారు ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి 12 రోజుల గ్యాప్తో మన విక్టరీ వెంకటేష్ గారు వాసు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని చూసిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ ఒక రేంజ్లో ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇలా రెండవసారి బాక్సాఫీస్ పోటీలో మన విక్టరీ వెంకటేష్ గారిపై మన జూనియర్ ఎన్టీఆర్ గారు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య మూడవసారి బాక్సాఫీస్ పోటీ 2003లో జరిగింది. ఈసారి కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు సింహాద్రి అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీతో మన జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క రేంజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీకి 2 రోజుల గ్యాప్తో మన విక్టరీ వెంకటేష్ గారు వసంతం అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలు పొందిన మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీలో కూడా సాంగ్స్ అద్దరగొట్టాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. ఇలా మూడవసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ అద్దరగొట్టారని చెప్పుకోవచ్చు. కానీ మన విక్టరీ వెంకటేష్ గారిపై జూనియర్ ఎన్టీఆర్ గారు సింహాద్రి మూవీతో కాస్త పయంజలు అయితే కొనసాగారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా వీరి మధ్య 4వసారి బాక్సాఫీస్ పోటీ కాస్త గ్యాప్ తో జరిగింది. మన జూనియర్ ఎన్టీఆర్ గారు అదర్స్ మూవీతో 2010 సంవత్సరంలో రావడం జరిగింది. ఈ మూవీ సంక్రాంతి బరిలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు 2 అద్భుతమైన పాత్రలు అయితే నటివ్వడం జరిగింది. ఓ పక్క మాసు, మరొక పక్క క్లాసు. అలాగే మన బ్రహ్మానందం కామెడీ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీకి ఒక్కరోజు గ్యాప్ తో మన విక్టరీ వెంకటేష్ గారు నమో వెంకటేశ అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. కానీ సంక్రాంతి కావడంతో ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టి ఈ మూవీ కలెక్షన్ల పరంగా అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. ఇలా 4వసారి బాక్సాఫీస్ పోటీలో కూడా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అదర్స్ మూవీతో 4వసారి విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా వీరి మధ్య జరిగినటువంటి 4 సార్ల బాక్సాఫీస్ పోటీలో విన్నర్ ఎవరా అన్నట్లయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారే విక్టరీ వెంకటేష్ పై విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా మీ ఫేవరెట్ అభిమాన హీరో ఎవరో కింద కామెంట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.